హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. సో 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ లో రెండు దేశాలకు ఉమ్మడి సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఏవో కనుగొనండి అని చెప్పాడు. సో నేను ఇక్కడ సింపుల్ కోడ్ తో కనుగొనడమే కాకుండా సింపుల్ కోడ్ తో ఈ యొక్క 6 పదాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏ రాష్ట్రం ఏ దేశాలకు సరిహద్దుగా ఉందని తెలిసిపోతుంది. ఓకే, పాకెట్ జోబ్ అంటే ఏంటంటే పి ఫర్ పాకిస్తాన్, సి ఫర్ చైనా. పాకిస్తాన్ మరియు చైనాకి జే ఫర్ జమ్మూ కాశ్మీర్ అనేది సరిహద్దులో ఉన్న రాష్ట్రం. మీకు ఇక్కడ తెలుసు, మ్యాప్ లో కూడా చూసుకుంటే పాకిస్తాన్ చైనా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది సరిహద్దుగా ఉంటుంది. ఓకే, అలాగే సి ఫర్ చైనా, ఎం ఫర్ మయన్మార్, కామ్ అరుణ్ లో సి ఫర్ చైనా, ఎం ఫర్ మయన్మార్. అరుణ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ తెలియజేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాను మరియు మయన్మార్ కు ఒక ఉమ్మడి సరిహద్దుగా ఉన్న రాష్ట్రం. అలాగే చూసుకుంటే మై బెస్ట్ ఫ్రెండ్ అనండి. మై బెస్ట్ ఫ్రెండ్ మీనాక్షి. మై అంటే మయన్మార్, అలాగే బి అంటే బంగ్లాదేశ్. మయన్మార్ కు మరి బంగ్లాదేశ్ కి. మీనాక్షి అంటే ఏంటంటే మిజోరాం అనేది ఉమ్మడి సరిహద్దుగా ఉన్న రాష్ట్రం. ఓకే, అలాగే చూసుకుంటే సిబిఐ నాట్ గుడ్ ఇక్కడ ఉందని చూడండి. సి ఫర్ చైనా, బి ఫర్ బంగ్లాదేశ్. చైనాకు బంగ్లాదేశ్ కు నాట్ గుడ్ అంటే నాట్ ఏ యొక్క ఉమ్మడి సరిహద్దు ఉన్న రాష్ట్రం కూడా లేదు. సిబిఐ నాట్ గుడ్ అంటే చైనాకు బంగ్లాదేశ్ కు నాట్ లేదు, ఏ యొక్క ఉమ్మడి సరిహద్దు కలిగిన రాష్ట్రం లేదు. అలాగే కెనాస్ 2 ఇక్కడ చూడండి. సి ఫర్ చైనా, ఎం ఫర్ నేపాల్. ఈ రెండింటికి 2 అనే ఎందుకు పెట్టారంటే రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ సరిహద్దుకి. ఏంటంటే యు ఫర్ ఉత్తరాఖండ్, ఎస్ ఫర్ సిక్కిం. ఈ రెండు రాష్ట్రాలు కూడా చైనాకు మరియు నేపాల్ ఉమ్మడి సరిహద్దు కలిగిన రాష్ట్రాలు. అలాగే నో బడీ ఈజ్ వెస్ట్, ఎన్ ఫర్ నేపాల్. అలాగే బి ఫర్ బంగ్లాదేశ్. నేపాల్ కు మరియు బంగ్లాదేశ్ కు చూడండి వేస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ వేస్ట్. ఓకే, నోబడి ఈజ్ వేస్ట్ అంటే నేపాల్ కు బంగ్లాదేశ్ కు ఉమ్మడి సరిహద్దు రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.